కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్లో పెట్టింది. ఇది ఇప్పుడు ఆనందించాల్సిన విషయం. కానీ మన రాష్ట్రంలో వినూత్నంగా కొంతమంది ఏదైతే ఉన్నారో వారు బాధపడుతున్నారు. అది ఒప్పని, లేకపోతే గ్రాంట్స్ ఎలా ఇచ్చేస్తారని, నిర్మలా సీతారామన్ గారు అసలు రాష్ట్రానికి అప్పిస్తున్నారని, దీనికి తెలుగు తమ్ముళ్ళు ఎక్కువ ఆనందపడిపోతున్నారని, ఇక వైసీపీ వారు చంద్రబాబు నాయుడిని ఒక ఫెయిల్డ్ సీఎంగా అసలు నిధులేం తీసుకురాలేదన్నట్టుగా, ప్రత్యేక హోదా ఊసేయలేదన్నట్టుగా ఈరోజు ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారు నిందిస్తూ మొదలుపెట్టేశారు. అంటే ప్రత్యక్షంగా ఆయన ముందుకు రాకపోయినా వెనకాల నుండి పరోక్షంగా ఈరోజు ఆయన ఎలా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడేస్తున్నాడు. సో ఎలా చూడాలి అంటే, ఓ పక్కన బీజేపీ క్లారిటీగా చెప్తుంది, మేము గ్రాంట్స్ రూపంలోనే ఇవ్వడం జరిగిందని చెప్పి ఈరోజు బీజేపీ అధ్యక్షురాలు అవనివ్వండి, తెలుగులో మాట్లాడుతున్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు కూడా ఇంచుమించుగా రాష్ట్రానికి మేమే రేపొద్దున అన్నీ మేము చూసుకుంటాం, ఆ డబ్బుల్ని సంబంధించిన వ్యవహారాలన్నీ అని చెప్తున్నారు. సో ఎలా చూడాలి? గతంలో ఎప్పుడు ఇలా రాష్ట్ర అభివృద్ధి కోసం రూపా తేలేదు జగన్మోహన్ రెడ్డి, ఇది ఏం మాట్లాడు, కానీ వచ్చిన డబ్బులను అప్పు రూపంలో తెచ్చాడు అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ప్రజల్లో ఒక ఏంటంటే తప్పుడు సంకేతాలను ఇవ్వడం చూస్తున్నాం. మీ విశ్లేషణ ఏంటి మరి? ఇది నిజంగా అప్పు అంటారా, లేదా గ్రాంట్ అంటారా? అసలు ఏదైనా వినూత్నంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకి హెల్ప్ చేయాలని డిసైడ్ అయిందంటారా? సంవత్సరానికి 15,000 కోట్లు అంటే ఆనందం. మరి మీరేమంటారు? వైసీపీ పార్టీ వాళ్ళకున్న సొంత మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ నాయకులు, వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరి దృష్టిలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేవాళ్ళు పావు బుర్ర కలిగిన వాళ్ళు, కోడి బుర్రాళ్ళు అని చెప్పని నమ్మకం వాళ్ళకి. మనం ఏది చెప్పినా నమ్మేస్తారు. ఎందుకు? 2019 ఎన్నికల నాడు ఆ రోజు 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇప్పుడు నేను చెప్పిన లిస్టు, ఆయన మీడియా, ఆయన సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, ఈయన ఒక పోరాట యోధుడిగా, ఈయన ఎవరిని అనుకుంటే వాళ్ళని మెడలోంచి చేయగలిగే ధీరుడిగా, చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడేవాడుగా, ఒక అసమర్థుడిగా, అవినీతిపరుడిగా, లోకేష్ని అయితే తెలుగు కూడా మాట్లాడలేనివాడిగా, ఇంకా ఒక అడుగు ముందుకేసి సిఏఏ కన్వెన్షన్ సందర్భంగా 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేసాడని చెప్పిన ఒక తిండిపోతుగా, ఇట్లా రకరకాలుగా చిత్రీకరించారు. ఇవన్నీ 2019 ఎన్నికల్లో ప్రజలు నమ్మారు కాబట్టి వైసీపీలో అదే అతి విశ్వాసం పెరిగిపోయింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం ఏది చెప్తే అదే నమ్ముతారు అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదే వరవడు కొనసాగించారు. వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళకున్న సొంత మీడియా ఇదే వరవడు కొనసాగించారు. కానీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఎల్లకాలం బకరాలు కావడానికి సిద్ధంగా లేరు. అయ్యా 2019 నాడు నువ్వేం చెప్పినా విన్నాం. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా నీకు ఒక అవకాశం ఇచ్చాం, నెక్స్ట్ ముఖ్యమంత్రిగా నీకు ఒక అవకాశం ఇచ్చాం. నీ పాలనా సామర్థ్యం ఏంటి, నువ్వు ఏ విధమైన ప్రచారాలు చేస్తావు, అందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది మాకు ఒక స్పష్టత వచ్చేసింది. నువ్వు చెరువు నిండా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లలో కప్పలు బెకబెకలాడుతున్నాయి అని చెప్పని చెబితే మేము అక్కడికి వెళ్ళి చూస్తే నీళ్లు కప్పల సంగతి వదిలిపెట్టి కనీసం బురద కూడా ఉండట్లేదు. కాబట్టి నువ్వు చెప్తున్నది మొత్తం అబద్ధం, నిజం లేని, నిజాయితీ లేని రాజకీయం ఇది అని చెప్పని ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో శిక్షించారు ప్రజలు, ఓడించలా. 150 స్థానాల్లో ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడం అని అంటే ఒక 40-50 స్థానాలు వస్తాయి. శిక్షించారు కాబట్టి 11 స్థానాలకు పరిమితం అయ్యాడు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అదే విధానానికి కట్టుబడ్డారు. వాళ్ళ సోషల్ మీడియా కూడా అదే విధానంతో మరొక్కసారి వాళ్ళ విశృంఖలత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, మేము ఏది చెబితే అదే టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నమ్మేసుద్ది, మేము ప్రాణం పోయినా సరే నిజం మటుకు మాట్లాడాం, మా నోటి నుంచి ఒక మాట వచ్చినా, మా చేతులతో ఒక పోస్ట్ రాసినా మేము అబద్ధాలే ప్రచారం చేస్తాం. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మరీ అంత అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం. కాబట్టి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత రియలైజ్ అయిపోయారు. ఇవాళ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా పార్లమెంటు వేదికగా విభజన జరిగిన రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణాని కోసం సహకరించాలి అని చెప్పని పార్లమెంటు
మొట్టమొదటిసారిగా పాజిటివ్గా స్పందించింది. గతంలో 2014-19 మధ్య కూడా కొంత సహకారం అందించారు. అసలు ఏమీ ₹1 కూడా ఇవ్వలేదని మనం కూడా చెప్పలేం. కొన్ని సంస్థలు గ్రౌండింగ్ అవడానికి అర్బన్ హౌసింగ్ మినిస్టర్గా ఉన్న, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్న వెంకయ్యనాయుడు గారు లక్షలాది ఇళ్ళు శాంక్షన్ చేయటం కానీ, జాతీయ రహదారులు, పోలవరం ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టుగా సక్రమంగా నిధులు, ఇవన్నీ కొంత సహకారం దక్కింది ఆ రోజున. కానీ ఇవాళ చేసిన ఈ మేలు అనేది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నా భూతో నా భవిష్యత్తులో ఉండొచ్చు, ఇప్పటి వరకు అయితే జరగల. నా భవిష్యత్తు అనలేం, భవిష్యత్తులో ఇంకా మెరుగైన సహకారం అందాలని చెప్పని మనం ఆశిద్దాం. ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఆ బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి 15,000 కోట్ల రూపాయలు మేము ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పారు. అంటే ఏంటి అర్థం? అక్కడ కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్కి వచ్చే ఆదాయం, వాళ్ళ ఖర్చుల గురించి ప్రస్తావిస్తూ వాళ్ళకి ఎంత ట్యాక్స్ రెవెన్యూస్ వస్తున్నాయి, అక్కడ జరిగిన ప్రజెంట్ చేసిన డీటెయిల్స్ ఏంటి, 48,52,000 రూపాయల బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, ఇందులో 32 లక్షల కోట్ల రూపాయలు 48,52,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, అందులో 32 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ రెవెన్యూస్ ద్వారా వస్తున్నాయి. ఈ మిగిలిన 16 లక్షల కోట్లు ట్యాక్సేతర ఆదాయం ప్లస్ అప్పుల ద్వారా సమీకరించుకుంటామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. బడ్జెట్లో పార్లమెంటు వేదికగా పార్లమెంటుకి తెలియజేసింది, పార్లమెంటు ద్వారా దేశానికి తెలియజేసింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వాళ్ళు లక్షల కోట్ల అప్పులు తెచ్చుకోబోతున్నారు. అది ఎవరు తీరుస్తారు? వాళ్ళు తెచ్చుకుంటారు కదా. అందులో కొంత భాగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించుతున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి? మనాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? ఇది రేపు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం తీర్చాలి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఇప్పిస్తున్నారు అనుకుందాం, దాన్ని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఎందుకు మెన్షన్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లించాల్సిన అమౌంట్ని ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో చూపిస్తారు. అంతేగాని కేంద్ర బడ్జెట్లో ఎందుకు చూపిస్తారు? కేంద్ర బడ్జెట్లో చూపించే ప్రతి అంకె కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లించేది. కేంద్ర ప్రభుత్వం ఏ రూపంగా సమీకరించుకుంటున్నది అనేది మనకు అనవసరం. ఇప్పుడు సింపుల్ సుబ్బు, ఇక్కడ నాకు ఒక 2,000 అవసరమైనవి, సుబ్బు నాకు ఒక 2,000 ఇవ్వని అడిగా నేను. ఈ 2,000 నాకు ఇచ్చే ప్రాసెస్లో నా నుంచి తిరిగి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉచితంగానే ఇస్తున్నావు నాకు. ఆ 2,000 నీ జేబులో పర్సు నుంచి తీసిస్తావా, ఏటీఎం నుంచి విత్డ్రా చేసిస్తావా, లేదు ఆ నిమిషాన నీ దగ్గర లేకుంటే నీ ఫ్రెండ్ ఎవరి దగ్గర బదులు తీసుకొని ఇస్తావు అనేది నాకేం సంబంధం? అది నీ హెడేక్. నాకు అష్యూర్ చేసిన తర్వాత నాకు ఇవ్వటం అనేది నీ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం కేటాయిస్తున్నామని చెప్పని ప్రకటన చేశారు. వాళ్ళు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు రూపంగా సమీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ తీసుకున్న ప్రాసెస్లో అది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందుతున్న గ్రాంట్గానే దాన్ని పరిగణించాలి. అప్పు రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం అంది. వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్లోనే 32 లక్షల కోట్లు మాత్రమే ట్యాక్స్ రెవెన్యూస్ ఉన్నాయి, మిగిలిన 16 లక్షల కోట్లు ట్యాక్సేతర ఆదాయము ప్లస్ రుణాల ద్వారా సమీకరించుకుంటామని చెప్పున్నారు. ఆ సమీకరించే రుణాల్లోనే కొంత భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు కేటాయించుతున్నారు, వాళ్ళు అప్పు తెచ్చుకుంటున్నారు. మన రాష్ట్ర ప్రజల మీద అప్పు రుద్దట్లా. అది ఈ ఒకవేళ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వరల్డ్ బ్యాంక్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ తోటి లోన్ తీసుకొచ్చారు, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ పే చేయాలనుకుందాం. సహజంగా ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రొవిజన్ వచ్చేటప్పటికి మనకి పార్లమెంటు వేదికగా ప్రత్యేక హోదా ఇష్యూ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్రత్యేక హోదా ద్వారా వచ్చే వెసులుబాట్లు మీకు అందిస్తూ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు, మిమ్మల్ని స్పెషల్ స్టేట్గా కన్సిడర్ చేస్తామని చెప్పారు గతంలో. అప్పుడు కూడా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ వాటిల్లో 10% రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ పే చేస్తే 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఆ రూపంలో తెచ్చుకోమని చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళకి మనకి ఘర్షణలు వచ్చినాయి, ప్యాకేజీ ఆచరణ రూపంలోకి రాలా. ఒకవేళ ఇప్పుడు ఆ రూపంలో 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక 10% బేర్ చేయమంది అనుకుందాం మనం. 15,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎంత? 10% అంటే
1500 కోట్లు వస్తుంది. 13,500 కోట్లు గ్రాంట్ వస్తున్నప్పుడు 1,500 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన కాంపోనెంట్ షేర్ భరిస్తే మటుకు తప్పేంటి? అయినా సరే దానికి కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం చెప్పారు నిన్న? రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న స్థితిగతుల్లో వారికి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత కేంద్రాన్ని అని చెప్పని మేము భావిస్తున్నాం కాబట్టి మేము కేటాయిస్తున్నామని చెప్పారు. అంటే అక్కడ అర్థం ఏంటి? పూర్తి స్థాయిలో ఈ 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్గానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కపోతున్నాయి. దీన్ని ఇక్కడ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే అసలు ఇది 15,000 కోట్లు అని ఒక అంకె డిక్లేర్ అయింది. కానీ 4 రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాను కూడా వెనకబడ్డ జిల్లాగా గుర్తిస్తూ ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కలిపి ఈ 8 జిల్లాలకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. అసలు అది ఇంకా పెద్ద అమౌంట్. అది గతంలో మనకి రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా అప్పుడు బుందేల్ఖండ్ అండ్ కేబీకే తరహా ప్యాకేజ్ అని చెప్పని ప్రకటించిన సందర్భంగా జనాభా ప్రాతిపదిక మీద గ్రాంట్ వస్తుంది. ఆ గ్రాంటు అప్పుడు లెక్కేస్తేనే 23,100 కోట్లు అయింది. ఇప్పుడు ఈ 7 జిల్లాలకి ప్రకాశం జిల్లా కూడా యాడ్ అయింది. ఇప్పుడు 8 జిల్లాలకు కలిపి అదే ప్రాతిపదిక బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇప్పుడు వర్తింపజేస్తే కనీసం 30,000-40,000 కోట్ల రూపాయల గ్రాంట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయి. 8 వెనకబడ్డ జిల్లాలకి ఎన్ని రకాల అభివృద్ధి పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ? డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టులకు కానీ, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించుకోవడానికి కానీ, పారిశ్రామికీకరణ పెంచుకోవడానికి కానీ ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆస్కారం కల్పించుకోవచ్చు అక్కడ. అసలు ఈ అంశాలన్నీ విస్మరించేసి చంద్రబాబు ఫెయిల్డ్ సీఎం అంట. ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దొనకొండ దగ్గర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నిమ్జు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ కోసం ఒక SEZ ప్రపోజ్ చేశారు. మనకు ఆంధ్రప్రదేశ్తో పాటు సైమల్టేనియస్గా తెలంగాణకు కూడా జహీరాబాద్ దగ్గర అవకాశం ఇచ్చారు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 12,000 ఎకరాలు భూ సమీకరణ చేసేసుకునే వాళ్ళు భూసేకరణ చేసి బోలెడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ గ్రౌండింగ్ అవుతున్నాయి తెలంగాణలో. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిమ్స్లో దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చుకొని అక్కడ ఆల్రెడీ ప్రభుత్వ భూములు 17,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే ఐడెంటిఫై చేశారు. వాటిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ని గ్రౌండింగ్ చేయించడానికి ఆయన చొరవ చూపారా? దానికి కావాల్సిన రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్ అవైలబిలిటీ, వాటరు, డ్రైనేజీ ఇట్లాంటి బేసిక్ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు వర్తింపజేస్తే, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తే ఎన్ని పరిశ్రమలు గ్రౌండింగ్ అవడానికి ఆస్కారం ఉంటుంది? దుర్భిక్ష ప్రకాశం జిల్లా. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో వినుకొండ, గుంటూరు జిల్లాలో వినుకొండ దాటిన తర్వాత దొనకొండ దగ్గర నుంచి దొనకొండ, మార్కాపురం, పొదిలి, కంబం, గిద్దలూరు, దోర్నాల ఇవన్నీ కూడా చాలా లో డెన్సిటీ రెయిన్ఫాల్, తాగునీటికి కూడా కటకటలాడే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో పారిశ్రామికీకరణ పెంచితే వ్యవసాయ విస్తారమైన భూములు ఉన్నాయి. అక్కడ ప్రజలకి ఎంత ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది? అసలు ఈ దిశగా కనీస మాత్రం చొరవ చూపించాడు ఆయన. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇవాళ కొప్పర్తి దగ్గర ఆయన హయాంలోనే ప్రతిపాదించారు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కడప జిల్లాలో. ఈయన చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన ఏ పని కొనసాగకూడదని చెప్పని ఒక సంకుచిత మనస్తత్వంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినా సరే అది రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి దాన్ని కొనసాగిస్తూ ఆయన చొరవతోటి ఇవాళ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడుని కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. కర్నూలు జిల్లాలో అంటే బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో కర్నూలు జిల్లా ఓరకొల్లు దగ్గర ఈ 2 ఇండస్ట్రియల్ నోడ్స్ ప్రాపర్గా డెవలప్ అయితే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ గ్రౌండింగ్ అయితే మొత్తం రాయలసీమ ముఖచిత్రం మారిపోవడానికి ఆస్కారం ఉంది. ఇవి పాలకులుగా చేయాల్సిన పనులు. కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడానికి ముందుకొచ్చింది. వాళ్ళ ఆ ముందుకు రావడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూపించిన చొరవ 100% కారణం. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే జీర్ణించుకోలేని అసూయపరులు. వాళ్ళకి అభివృద్ధి చేయడం చేత కాదు, నీకు అభివృద్ధి చేయడం చేత కాదురా నాయన,
నువ్వు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావు అని చెప్పని ప్రజలు శిక్షించి కూర్చోబెట్టినా కూడా తగుదనమ్మా అని చెప్పని మేము ఒకళ్ళు ఉన్నామని చెప్పని బయలుదేరి ఈ రకమైన విష ప్రచారాన్ని కొట్టుకెడతా ఉన్నారు. ఇవాళ వాస్తవాలు ఏంటనేది ప్రజలు రియలైజ్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్లో బడ్జెట్లో ప్రస్తావించిన అంశం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కాదు, అది కేంద్ర ప్రభుత్వ హెడేక్. అది ఆ ఒక్క అంశం రిలీజ్ అవ్వలేనంతటి అమాయకులు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కాదు.